హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. టుడే ఒక బ్యూటిఫుల్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. ఇది ఎన్హెచ్ఎం గుంటూరు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పోస్టులు అండి. అండర్ డిఎంహెచ్ఓ పారామెడికల్ స్టాఫ్, డిఈఓ, శానిటరీ అటెండెంట్ అండ్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ బేసిస్ అండ్ యూపీహెచ్సి. అయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేటప్పటికి ఓసీ వాళ్ళు 42 years బిలో అండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 47 years బిలో. ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 50 years బిలో. క్యాండిడేట్స్ షాల్ సబ్మిట్ దేర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డ్రాప్ బాక్స్లో వేయచ్చు, లేదా అంటే రిజిస్టర్డ్ పోస్ట్. అడ్రస్ వచ్చి డిఎంహెచ్ఓ గుంటూరు అనే అడ్రస్ రాసి February 2 పోస్ట్ అయితే చేయాల్సి. కొన్ని ఎన్క్లోజర్స్ అనేవి అటాచ్ చేయాలండి అప్లికేషన్ ఫామ్తో పాటు. ఎస్ఎస్సి సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అండ్ మీరు డిగ్రీ కానీ పీజీ కానీ రిలేటెడ్ సర్టిఫికెట్స్, మార్క్స్ మెమోస్, క్యాస్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ ఫ్రమ్ 4th to 10th సదరం ఉంటే కనుక అది పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కండి. ఎక్స్ సర్వీస్ మన అయితే సర్వీస్ సర్టిఫికెట్, ఇంకేమైనా స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికెట్స్ ఉంటే అవైనా ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ అయితే 800 ఓసీబీసీ వాళ్ళకి, 500 ఎస్సీ ఎస్టీ పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మనకి. అప్లికేషన్ ఫీజ్ షుడ్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్ టు యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, ఐఎఫ్సి కోడ్ ఇచ్చారు. ఇన్ ద నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు, పేయబుల్ ఇన్ గుంటూరు మెడికల్ కాలేజ్ బ్రాంచ్ గుంటూరు. ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఐడి అనేది అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేయాలండి. సో సెలక్షన్ క్రైటీరియా వచ్చేటప్పుడు కంప్లీట్లీ మెరిట్ బేసెస్ తీస్తారు. 100 మార్క్స్, 75% మార్క్స్ అనేది అకాడమిక్ మెరిట్ అండి. ట్రైబల్ ఏరియాలో అయితే 6 monthsకి 2.5 మార్క్స్, రూరల్లో అయితే 6 monthsకి 2 మార్క్స్, అర్బన్లో అయితే 6 monthsకి 1 మార్క్ అనేది యాడ్ అవుతాయి వెయిటేజ్. సీనియారిటీ బేస్ కింద అకాడమిక్ అయిన తర్వాత పర్ ఇయర్కి 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. సో వెయిటేజ్ అనేది ఉండదు బిలో 6 months సర్వీస్ ఉంటే. ఇంటర్వ్యూ అయితే లేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చినట్లయితే ఎల్టీకి ఎస్ఎస్సితో పాటు డిప్లొమా ఇన్ ఎంఎల్టీ చేసి ఉండాలి, లేదంటే 2 years ఇంటర్మీడియట్ డిఎంఎల్టీ వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. 1 year క్లినికల్ ట్రైనింగ్ కంప్లీట్ అయి ఉండాలి, లేకపోతే 1 year ఇంటర్న్షిప్ అయినా కంప్లీట్ అయి ఉండాలండి. ఆర్ బీఎస్సీ విత్ బీజెడ్సీ ఇన్ ఫస్ట్ క్లాస్ ఆర్ లైఫ్ సైన్స్ విత్ ఫస్ట్ క్లాస్. అండ్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అనేది రిజిస్టర్డ్ అయి ఉండాలి. నెక్స్ట్ ఫార్మసిస్ట్ పోస్ట్ అండి. ఇది డిఎం ఫార్మసీ, బీ ఫార్మసీ ఆర్ ఎం ఫార్మసీ. must have registered with AP paramedical counseling with up-to-date renewal. Next DEO అండి, డిగ్రీ విత్ PGDCA. నెక్స్ట్ శానిటరీ అటెండెంట్ 10th class ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అయితే ఎలా అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను మీకు నేను ఇప్పుడు. దానికన్నా ముందు శాలరీ పర్టికులర్స్ ఒకసారి చూసేయండి. ఎల్టీ 2 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ 23,393, ఇది కాంట్రాక్ట్. ఫార్మసిస్ట్ 1 పోస్ట్ ఉంది, 23,393, ఇది కాంట్రాక్ట్. డిఈఓ 3 ఉన్నాయి, ఇది 18,450 రూపాయలు అవుట్ సోర్సింగ్. అండ్ శానిటరీ అటెండెంట్ 6 పోస్టులు ఉన్నాయి, 15,000 శాలరీ, ఇది అవుట్ సోర్సింగ్. ఓవరాల్గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాసి పర్సనల్ డీటెయిల్స్ క్యాపిటల్ లెటర్స్లో ఫుల్ నేమ్ రాయాలి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, సోషల్ స్టేటస్. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఎస్ఆర్, నో, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్, ఆధార్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ ఇవన్నీ కూడా రాయాలి. అండ్ ఇక్కడ మీరు ఆ రిఫరెన్స్ ఐడి కూడా ఇక్కడ రాయాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఇక్కడ రాయాలి. అంటే 4th to 10th అడుగుతున్నారు. ఇయర్ ఆఫ్ పాసింగ్, ప్లేస్, మండల్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ స్టడీడ్. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్, కోర్స్ నేమ్, కోర్స్ ఎన్ని మార్క్స్కి టోటల్గా మీకు ఎంత వచ్చినాయి పర్సంటేజ్. సో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేయాలి. కొన్ని ఎన్క్లోజర్స్ ఇచ్చారు, ఆ ఎన్క్లోజర్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన దగ్గర టిక్ చేయాలి. ఇది సిగ్నేచర్ కింద ఫైనల్గా రాయాలి. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ దిస్ నోటిఫికేషన్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై ఫర్ యూ. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.